భారతదేశానికి చెందిన ఒక మహారాజు 300 సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించాడు. ప్రస్తుతం మనకు పెద్ద పెద్ద టెలిస్కోపులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాల గమనాలను ఇంకా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. కానీ సాంకేతిక పరికరాలు లేనప్పుడే దాదాపు 300 ఏళ్ల క్రితం ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఓ మహారాజు ఒక అద్భుతమైన కట్టడం నిర్మించాడు. ఆ కట్టడం పేరే జంతర్ మంతర్ అనే వేదశాల. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న ఈ జంతర్ మంతర్ ను యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించారు కూడా. జంతర్ మంతర్ ఈ పేరు వినడానికి వింతగా ఉన్నా దానికి అర్థం మాత్రం లెక్కలు కట్టే యంత్రం. సంస్కృత పదాలైన యంత్ర, మంత్ర అనే పదాల నుంచి ఈ పదాలు రూపాంతరం చెందాయి. ఈ స్థలానికి వెళ్లి చూస్తే రకరకాల ఆకారాల్లో ఉండే రాతి కట్టడాలు కనిపిస్తాయి. ఆర్క్లు, త్రికోణాలు, వలయాల్లాంటి రేఖా గణితానికి సంబంధించిన ఆకారాలు, వాటి పైకి ఎక్కే మెట్లతో వింతగా కనిపించే ఇక్కడి కట్టడాలన్నీ అంతరిక్ష పరిశీలనకు ఉపయోగపడే అద్భుతమైన పరికరాలే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కో కట్టడం ఒక్కో యంత్రం అనుకుంటే ఇక్కడ దాదాపు 17 యంత్రాలున్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కోలా పనిచేస్తాయి. వీటి సాయంతో ఖచ్చితమైన సమయం, తేదీ, గ్రహణాలు, నక్షత్రాల గమనం, భూమి కక్ష్య, గ్రహాల స్థితిగతులు, ఋతువులు, వాతావరణ వివరాల్లాంటి ఎన్నో సంగతులను గ్రహించేవారు. ఇవి ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం విశేషం. వీటన్నింటిలో ముఖ్యమైనది సామ్రాట్ యంత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద నీడ గడియారం. సుమారు 90 అడుగుల ఎత్తుతో ఉండే ఇది సూర్యుని కిరణాల వల్ల ఏర్పడే నీడ ఆధారంగా కేవలం 2 సెకండ్ల తేడాతో ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది. దీని నీడ సెకనుకు 1 మిల్లీమీటర్ వంతున కదులుతుంది. ఇక్కడే ఉన్న ఉన్నతాంశ యంత్ర ద్వారా గ్రహాల స్థితిగతుల్ని లెక్కించేవారు. రాజ్ యంత్రతో తేదీలను, పండుగ దినాలను తెలుసుకునేవారు. క్రాంతి యంత్ర ఖగోళ వస్తువుల అక్షాంశ, రేఖాంశాలను కనుక్కోవడానికి ఉపయోగపడేది. చక్ర యంత్ర భూమధ్య రేఖ నుండి గ్రహ నక్షత్రాల కోణాలను తెలిపేది. ఇలా రామ్ యంత్ర, దిగంత యంత్ర, జయప్రకాష్ యంత్ర, రాశివలయ యంత్ర, ధృవ యంత్ర వంటి కట్టడాలన్నీ రకరకాల వివరాల్ని అందించేవే. జైపూర్ రాజైన సవాయ్ జైసింగ్ II దీని నిర్మాణాన్ని 1728లో ప్రారంభించి 7 ఏళ్లలో పూర్తి చేశాడు. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తగా పేరు పొందిన ఈయన ఇలాంటి కట్టడాలను మన దేశంలోనే 5 చోట్ల కట్టించగా అన్నింటిలో జైపూర్లో నిర్మించిందే పెద్దది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.